హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సినిమా పోస్టర్ టీఎఫ్. బాగుండాలి మామ. మన శంకర్ వరప్రసాద్ గారి మూవీ రివ్యూ అయితే చూద్దాం. ఫస్ట్లీ మూవీ ఎలా ఉందంటే అవుట్ అండ్ అవుట్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ మూవీ స్టోరీ విషయానికి వచ్చేసరికి హీరో ఒక నేషనల్ సెక్యూరిటీ ఏజెంట్ అండ్ హీరోకి డైవర్స్ అవుతుంది హీరోయిన్ తో. అండ్ వాళ్ళిద్దరి మధ్యన ఏం జరిగింది అన్నదే త్రూ అవుట్ ద మూవీ ప్లాట్. మూవీ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. మూవీ పాజిటివ్ విషయానికి వచ్చేస్తే మూవీలో చిరంజీవి అవుట్ అండ్ అవుట్ అసలు గ్రేస్, అసలు స్క్రీన్ ప్రెజెన్స్, ఎక్సలెంట్ టైమింగ్, అసలు బాస్ ఇస్ బ్యాక్ అని ఈ మూవీకి అనడంలో యాప్ట్. అసలు నయనతార బాగా పర్ఫార్మ్ చేశారు అండ్ ఇద్దరు పిల్లలు కూడా బాగా చేశారు. అండ్ శంకర్ దాదా ఎంబీబీఎస్ లో విలన్ కి హీరోకి మధ్య ఉండే ఆ కామిక్ ఎలిమెంట్ ని ఇందులో కూడా తీసుకొచ్చారు చిరంజీవి గారి వల్ల మావయ్య క్యారెక్టర్ కి అండ్ చిరంజీవి గారికి. అదైతే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మ్యూజిక్ బాగుంది. అనిల్ రావిపూడి చాలా బాగా డైరెక్ట్ చేశారు. అండ్ కొన్ని చాలా బాగా డీల్ చేశారు కొన్ని టాపిక్స్ సెకండ్ హాఫ్ లో. అండ్ చిరంజీవి గారి బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఆర్టిస్ట్ మన క్యాథరిన్ గాని, హర్ష గారు గాని, అభినవ్ గారు గాని చాలా బ్యూటిఫుల్ గా వర్క్ చేశారు. అంటే చాలా ఆర్గానిక్ గా అనిపించింది వాళ్ళ పర్ఫార్మెన్స్. అండ్ బుల్రాజ్ క్యారెక్టర్ క్యామియో ఉంది. ఆ అబ్బాయి కూడా చాలా బాగా చేశాడు. అండ్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అవుట్ అండ్ అవుట్ ఫన్ ఉంది. అండ్ వెంకటేష్ గారి క్యామియో కూడా చాలా బ్యూటిఫుల్ గా వర్కౌట్ అయింది. చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేశారు. నాకు అది నచ్చింది. చాలా ఇంపాక్ట్ఫుల్ కూడా ఉంది ఆ వెంకటేష్ గారి క్యామియోకి. అండ్ నెగిటివ్ సీజన్ వచ్చేసరికి అక్కడక్కడ కొంచెం గ్రీన్ స్క్రీన్ అండ్ సీజీ షార్ట్స్ మనకు తెలిస్తే అంతకు మించి ఇంకేం లేదు. పెద్దగా వేలైతే చూపించడానికి స్టోరీ అవి ఏం అవసరం లేదు. మీరు థియేటర్ లో హ్యాపీగా ఫ్యామిలీస్ తో కూర్చొని ఎంజాయ్ చేయగలగల మూవీ ఇది. సాంగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా పండాయి. ఎక్కడ కూడా ఫోర్స్ఫుల్ కామెడీ అలా ఏం లేదు. ఇది ఒక మంచి సినిమా. అండ్ ఈ సినిమాకి సినిమా పోస్టర్ ఇస్తున్న రేటింగ్ 4/5. అండ్ దట్స్ ఇట్ గైస్. ఫర్ మోర్ మూవీ రిలేటెడ్ కంటెంట్ సబ్స్క్రైబ్ అవర్ సినిమా పోస్టర్. థ్యాంక్ యూ.